మొన్న ప్రగతి భవన్ వేదికగా ఇటీవల మనం చూసాం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పేరిట ఏదైతే ఇచ్చారో అది పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కాదు, కేవలం కవర్ పాయింట్ ప్రెజెంటేషన్ మాత్రమే అని చెప్పేసి హరీష్ రావు గారు నిన్న ధ్వజమెత్తిన సందర్భం కూడా కనిపించింది. ఎట్లా చూడాలి వాస్తవానికి గోదావరి కృష్ణా జిల్లాలో బీఆర్ఎస్ హయాంలో వాటిని కాపాడుకునేందుకు, నీటి హక్కులను కాపాడుకునేందుకు జరిగిన ప్రయత్నాలు, ప్రస్తుతం బనకచర్ల కావచ్చు ఇతర వ్యవహారాల్లో తెలంగాణ రైతుల హక్కులను దెబ్బతీసే ప్రయత్నాలు మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? స్పష్టంగా కేసీఆర్ గారు రైతు బిడ్డ, రైతుల కోసమే తన 24/7 ఆలోచించిన వ్యక్తి. అందుగురించే కాదా రైతును రాజు చేయాలి, నా ఇంటికి ఎవరైనా వస్తే షాట పట్టుకొని నేను బియ్యం పెట్టాలి, ఒడ్లు పెట్టాలని ఆలోచించిండు కాబట్టి కరెంటు ఇవన్నీ ఇచ్చిండు. నేనేమంటున్నా అంటే ఈరోజు బేషన్లు ఎక్కడున్నాయో తెలియదు, ఆయనకు ఎన్ని టీఎంసీలు ఉన్నదో లేదు ఉత్తమ్ కుమార్ రెడ్డి. నేను ప్రిపేర్ కాలే అని వచ్చే వ్యక్తి, ఇప్పటి వరకు కూడా వాళ్ళు ప్రిపేర్ కాలే. నిన్న కూడా ప్రగతి భవన్ సాక్షిగా కూడా వాళ్ళు ప్రజాభవన్ అంటారు, దాన్ని కూడా అన్ని అబద్ధాలు ఒక్కటి కూడా నిజం లేదు. స్పష్టంగా 2099 కృష్ణా బేషన్ మీద 512 టీఎంసీలు వాళ్ళ గవర్నమెంట్ ఇచ్చిందే కదా, కాంగ్రెస్ గవర్నమెంట్ చేసింది కదా, దాని గురించే కదా సెక్షన్ 3 కోసం కేసీఆర్ గారు పోరాటం చేసింది, కేసీఆర్ ప్రభుత్వం పోరాటం చేసింది. మా ప్రభుత్వం పోరాటం చేసి ఈరోజు సుప్రీంకోర్టులో స్పష్టంగా గెలుపు దగ్గరగా ఉన్నాం కదా. అప్పుడు 700 పైన టీఎంసీలు నీకు రావడానికి అవకాశం ఉంది కదా. నువ్వేం మాట్లాడినావు? 500 టీఎంసీలు కృష్ణాలు ఇవ్వు, 1000 టీఎంసీలు ఇడివు, తర్వాత మొత్తం దోసుకపో, నువ్వు ఎన్నెన్న కట్టుకో, మాకేం ఇబ్బంది లేదు. అయ్యే జాగిరా, ఎవరి జాగిరి? తాత జాగిరా? నువ్వే చెప్పినావు కదా, నా కొండారెడ్డి పోతే మా ఏ చచ్చిపోతే నీళ్ళు లేకపోతే స్నానం చేసి వచ్చినా, నేను నీళ్ళు చల్లుకొని వచ్చినా అని చెప్పినావు కదా. ఈరోజు స్పష్టంగా ఆ రోజు కేసీఆర్ గారు దూరదృష్టి ఆలోచించి పొయ్యే 3000 టీఎంసీల వృధా నీళ్ళల్లో కూడా యాజ్ ఎ ప్రపోర్షనెంట్గా మన వాటా ఎంతో మనకు కావాలి, అదే విధంగా కృష్ణాలో మన వాటా కావాలి. స్పష్టంగా నీళ్లను తెలంగాణ మొత్తం పరిచింది కదా మిషన్ కాకతీయ. ఈ రోజు ఎంత అబద్ధాలు మాట్లాడుతున్నంటే ముఖ్యమంత్రి గారు, నిజాం కట్టినాయి, అదే విధంగా కాకతీయ రాజులు కట్టినాయి కూడా మేమే కట్టినామని చెప్పుకుంటున్నాడు. అంత అజ్ఞాని. ఏం చెప్పాలి? అందుగురించి హరీష్ రావు గారు చెప్పిండు, అజ్ఞానంతో నాయన విజ్ఞానంతో మాట్లాడండి. చెరువులను కట్టిన చెరువు కింద 25 లక్షల పారకం ఉన్న భూమి ఏదైతే ఉందో వ్యవసాయం కూడా, అది కూడా మేమే కట్టినామంటుండే కాంగ్రెస్ పార్టీ. ఈయన కాంగ్రెస్ పార్టీలకు ఎప్పుడు వచ్చిందో తెలియదు. కాబట్టి ఆ రోజు మిషన్ కాకతీయ ఎంత అద్భుతమండి మిషన్ కాకతీయ. అప్పటి వరకు చెరువులు తాంబారం లెక్కల అయిన చెరువులను పూటిగా తీసి బయటికి తీస్తే ప్రతి చెరువు ఎండాకాలంలో మత్తడి దునికిందన్నా. ఎప్పుడన్నా దునికిందా? ఎప్పుడన్నా కరెంట్ ఇచ్చినావా? ఎప్పుడన్నా వర్షం పడ్డదా నీ కాలంలో? 10 సంవత్సరాలు అద్భుతంగా చెరువులు మత్తడి దునికినాయి. వర్షాకాలంలో కాదు, ఎండాకాలంలో మత్తడి దునికినాయి. మా ఊళ్ళో మా చెరువులకు నీళ్ళు వద్దు నాయన అని చెప్పిన సందర్భాలు కేసంద్రం, మైపాదు, కొరివి మండలాలలో ఉన్నది. ఈరోజు ఇదే కెమెరా పట్టుకొని ఇదే రేవంత్ రెడ్డి ఒక్కసారి తుంగతుర్తి, మరిపేడ, ఏ తండాకు పోయినా, ఏ ఊరికి పోయినా కాళేశ్వరం నీళ్ళు వచ్చినాయా రాలేదా అని భూమిని అడిగితే చెప్తుంది, చెట్టును అడిగితే చెప్తుంది, పశువుని అడిగితే చెప్తుంది, పిట్టని అడిగితే చెప్తుంది. కాళేశ్వరం నీళ్ళు వచ్చినాయా రాలేదా? మరి రాలేదంటే అంతకుముందు ఎట్లా ఏం చేసినావు? ఇచ్చినావా? మరి అంతకుముందు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుందో నడిస్తే తెలుస్తుంది. కాబట్టి ఏంటంటే అబద్ధాలు, అజ్ఞానం కవర్ చేసుకోవడానికి ప్రజెంటేషన్. నిన్న ఒక అబద్ధం, ఆ అబద్ధం ఇంకొక అబద్ధం. నేను మొన్న అనలే 500 టీఎంసీలు అనలే, ఇప్పుడు మళ్ళీ ఈ టీఎంసీలు అంటాడు. ఏది మాట్లాడినా అన్ప్రిపేర్డ్, కవర్ పాయింట్, కవర్ ప్రజెంటేషన్ తప్ప వాళ్ళ దగ్గర ఏం లేదు. సున్నా అంటే సున్నా నాలెడ్జ్ వాళ్ళ దగ్గర. ఏ ప్రిపేర్ ఏం లేదు. ఊరికైనా రావాలి, 4 మాటలు మాట్లాడాలి. మొన్న సవాల్ విసిరిండు, నువ్వు సవాల్ విసిరినావు అంటే లేదు సవాల్ విసిరాలి రిక్వెస్ట్ చేస్తున్నట్టు మళ్ళీ.